బాగుంది సార్ రైలు దాంట్లో చాలా బాగున్నారు. ఇప్పుడు వీడియో నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఏంటి సార్ ఇప్పుడు ప్రధాన గారి బాధ్యతలు ప్రధాన గారి దగ్గర నుంచి వచ్చారంటే మీ మీద బాధ్యతలు ఉంటాయి, పైగా డైట్ కూడా తీసుకున్నారు. న్యాయం చేస్తారా? అంటే అది క్రియేట్ చేసిన సక్సెస్ మాకు 5% చాలా హ్యాపీ మేము అనుకుంటున్నాను. ఏంటంటే మీరు స్టార్ట్ ఇష్టం చేస్తారు సినిమాలు? అలా కుదిరినంత కుదిరినంత వరకు చేస్తాం. సినిమా కథకి సరిపోయినా లేకపోతే కమర్షియల్ మెటీరియల్ తీసుకోవచ్చు? లేదు చూసేనే అంటే నాకు అంత సింపుల్ ప్రొడ్యూసర్ గారు నాకు 2-3 ప్రొఫైల్స్ ఇచ్చారు. వేరే సైడ్ అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుంది కదా. సో నాకు కట్అవుట్ ముందే థింకింగ్ కంట్లో ఉంటుంది కదా విజన్, అది చూసుకున్న తర్వాత నేను తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఆ తర్వాత సరిగ్గా తనకి మాట్లాడి ఆ తర్వాత ఆయన డైరెక్టర్ మా స్క్రిప్ట్ నార్మల్గా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను. హీరోయిన్ సెలెక్షన్స్ అయినా సరే అలాగే తీసుకుంటాను, హీరోకి అలాగే తీసుకుంటాను. లక్కీగా ఒక ప్రయత్నం ఒకటి చేస్తాం కదండి మనం, అంటే మనకు పెద్ద ప్లాన్ చేస్తాం కదా ఆబ్వియస్ ఏమైనా మనకు కలిసారు అలాంటి ట్రై చేస్తాను. చేసిన దాంట్లో అంతే పేరు మా గురువుల ఆశీస్సులు మా పేరెంట్స్ లక్కీగా దొరుకుతాయి. మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ మంచి సార్ సార్ రాష్ట్ర కూడా మంచి సేవ చేస్తున్నారు. అయితే చెప్పవచ్చు మరి మేము చూసారు, మీకే అర్థమై ఉంటుంది కదా, సినిమాలో కూడా ట్రైలర్ చూసారు కదా. సో మీరే చెప్పాలి సార్ నా ఫ్యూచర్ ఏముంటుంది, మీరే చెప్పాలి వాట్ విల్ బి మై ఫ్యూచర్ అని. ఏమి మాట రాబోతుంది బికాస్ ముందు మీలా అవ్వచ్చు, మాధవ్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, స్టార్స్ నేను కూడా స్టార్ అవుతాం అంటారు కదా, మనకు కూడా స్టార్ రైటర్స్ దొరుకుతాయి సార్. మాధవంతో సినిమా అంటే పదవాళ్ళు రవితేజ ఊహించి చూస్తారు అతను, మరి మాధవ్ ఎనర్జీ సార్ మీరు అది ఆన్ స్క్రీన్ చెప్పాలి సార్, చూడాలి సార్. నా క్యారెక్టర్ వరకు సరిపోయింది. మీకు ఐడియా ఏంటి? ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాలు పెట్టుకుంటారు, పెళ్లి సందడి, ఈడియట్ మిస్టర్ ఈడియట్, ఏంటి కారణం? సార్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఒకటే రీజన్ ఉంటుంది, టు గోయింగ్ టు ద ఆడియన్స్. జనాల్లోకి ఫాస్ట్గా మనం రీచ్ అవ్వాలి అని అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రాటజీస్ ఏదో నా చిట్టానికి ఏదో తగ్గింది ఆ విధంగా ఆ బాటలో నడుస్తున్నాను అంతే. అది ఎంతవరకు సపోర్ట్ అవుతుందో అంతవరకు చేస్తాను. లక్కీగా దీనికి సూట్ అయింది. మీరు టైటిల్ చూస్తే మ్యాజిక్ ఇన్ దట్ సూట్ అయింది. ఇట్స్ నాట్ ఏదో నేను కావాలని ఫోర్స్ఫుల్ కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయన అమ్మా అని అన్నారు, ఏంటమ్మా లేదు సార్ సూట్ అవుతుంది అని చెప్పేసాను. ఇది ఒకటి సార్, పెద్ద టైటిల్స్ తీసుకున్నప్పుడు అది కూడా సక్సెస్ టైటిల్స్ తీసుకున్నప్పుడు మనకు హెడేక్ ఉంటుంది. హెడేక్ అన్న బాధ్యత, భయం, ఆందోళన ఉంటుంది చూడొచ్చు కాబట్టి ఇప్పటికీ ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో అంత ఈజీ కాదు కదా సార్, అది పూటా పూటలా అనిపిస్తుంది. నేను అందులానే నేను చేయట్లేదు సార్. ఆ రేస్ కింద పిల్లడు అన్నట్టుగా 5% సక్సెస్ వచ్చినా చాలా అంటారు చూడండి, అలాగే నా టైటిల్స్తో ఫస్ట్ 1% గెయిన్ అయిపోతుంది. అది పెద్ద సపోర్ట్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ నాతో పాటు ఉంటుంది. మీ అందరూ చిట్టి అవును సార్, అంటే శిష అంటే నేను కాదన్నా, అందుకే మీకు ఆ గ్లిప్స్ అనిపిస్తాయి. ఇప్పుడు ఎవరైనా మీకు ఆ గ్లిప్స్ అనిపిస్తుంది. మీరు అన్నారు చూడండి ఇలాగా మీరు వాడు చేసిన ప్రతి హీరోయిన్ స్టార్స్ అవుతున్నారు, సో ఇవన్నీ శిషాలు అలవాటు వస్తున్నాయి ఏమో అంటే ఆ శిష్యులు చెప్పాను కదా, మా పేరెంట్స్
ఆయన సినిమాలో హీరోయిన్స్ పండు పెడుతుంటారు. చూపించారు బట్ మీకు తెలిసినట్టు కూడా ఒక సీన్ ఇక్కడ అక్కడ కావాలి అంటే సీన్ అది కూడా నాట్ సాంగ్స్ ఎక్కడ లేదు. మీ ఆ సినిమా ఇంట్రడ్యూస్ అయినటువంటి సీన్లో ఒక స్టాప్ హీరోయిన్ అయిపోయింది. కరెక్ట్ సార్. అంటే ఒకటైతే చెప్తాను సార్, అమ్మాయి స్టార్ అయిపోయిందంటే అమ్మాయి కష్టం కూడా అంతే. అదేదో నీ చేస్తే నా అంటే అయిపోయిందని కాదు సార్, ఎవరైనా అంతే. ఎవరైనా ఎవరి కష్టంతో వాళ్ళు పైకి వస్తారు. అప్పుడు అంటే ఆ లక్ నాకు దొరికిందని అంతే కదా సార్. గురువుకి మంచి శిష్యులు దొరకడం అంటే శిష్యులు దొరకడం ఎంత ఏదో శిష్యులకి మంచి గురువులు దొరకడం కూడా అంతే అంటారు. వైస్ వర్సా గాడ్ ముందే రాసి పంపిస్తారు. సో అలాగా రవితేజ గారు రాలేదు. ఎవరైనా స్టార్స్ తమ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. కానీ అంటే ఆన్ మీడియా ఎక్కడ కనపడలేదు, ఆయన ప్రత్యక్షంగా అయితే ఎక్కడ కనిపించలేదు రవితేజ గారు. అంటే మీరు చెప్తున్నారు రవితేజ గారు సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు, కానీ ఎంతవరకు ఆయన నుంచి మీ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ లేదు లేదు బాగా కూడా లేదు. అంటే తర్వాత తర్వాత I'd like to say something about this. Mr. Idiot, Idiot అనే టైటిల్ అంత ఫేమస్ అంత హిట్ మీ అందరికీ తెలిసింది ఇండస్ట్రీ, రైట్? ఆ టైటిల్ లాంచ్ చేసింది నాకు రవితేజ సార్. టైటిల్ చూసిన తర్వాత నేను 100% అంటే 1000% ఆయన నాకు అప్పమ్మ అనే ఛాన్సెస్ ఆయనకి ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయి, ఆయన స్థాయిలో ఉన్నారు. Where he has his own son, you know, so I can say or not, I don't know, but this is what I felt. But no, అసలు ఇంత బెస్ట్ కూడా అలాంటి ఏం లేదు. ఆల్ చేస్తాను అండి, కంగ్రాట్స్ చెప్పారు, ఆల్ చెప్పారు. అసలు ఆయన లాంచ్ చేసేటప్పుడు పరదాలు తీసి చూసేటప్పుడు కానీ టైటిల్ చూసేటప్పుడు కానీ he was like, you know, thrilled. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రమోషన్ ఆయన మీడియా ముందుకు రాదు కదా. ఇప్పుడు మరి మీ సినిమాలకి ఎట్లా వస్తారు తీసుకొస్తారా నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ ఇదే. పోస్ట్ ఆయన లాంచ్ చేసి ఒక ట్వీట్ రాస్తున్నారు, నెక్స్ట్ ఈవెంట్ ట్రై చేస్తారు. ముందు నుంచి బిగర్ ఈవెంట్ కానీ ప్లాన్ చేశాం సార్. అంటే ఎప్పుడు మనం పెద్దవాళ్ళు పెద్ద ప్లేసెస్లోకి దాల్చుకోవాలి కదా, దాల్చుకుంటే మనం అప్పుడు మనకి ఆ లాస్ట్ మూమెంట్ అయితే మనకి ఎక్కువ సపోర్ట్. రవితేజ గారు అంటే ఫుల్ ఎనర్జీ, ఆయన సినిమాలన్నీ కూడా ఆ ఎనర్జీతో బ్లాక్ బస్టర్ అయ్యాయి. మీకు బాగా నచ్చిన సినిమా ఇది? ఒకవేళ ఆయన సినిమాలకు మీరు ఏదైనా మళ్ళీ మీరు చేయాలనుకుంటే బాగా ఇష్టం ఏంటంటే విక్రమార్కుడు కానీ కిక్ కానీ బాగా ఇష్టం. మన రివ్యూస్ కూడా గట్టిగానే ఉంది. అంటే త్వరలో రవితేజ వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీ రాబోతున్నట్టు తెలుస్తుంది. మీ బ్రదర్ మీ సిస్టర్స్ అంటే ఎలా వాళ్ళ ఆర్టీ టీమ్ ఒకటి ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో మీరు చేస్తున్నారు? చూద్దాం, ఇది ప్లానింగ్ చేసుకోవాలి, ఇంకా ప్లానింగ్ లేదు, ముందు ముందు చూద్దాం. అందరం వస్తున్నాం సార్. ఏంటి సార్ ఇంత టైం అంటే ఎప్పుడు ఛాంబర్లో సినిమా లాంచ్ అయ్యి ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఏంటి ప్లీజ్? అంటే షూటింగ్ పార్ట్ ఫినిష్ అయింది, మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ కొంచెం డైరెక్ట్గా అందులో కొంచెం బెటర్మెంట్ కోసం ఆర్టిస్టులు డేట్లు దొరకడానికి అయింది. లాస్ట్ ఫిబ్రవరిన ఇది అనుకున్నాం. సో 3-4 months ఏంటంటే దానివల్ల ఇదైంది, మొత్తం రెడీ అయిపోయింది. అందుకని నవంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తాం. అంటే గతంలో మీది ఏ బ్యానర్ మార్చినట్టు సంవత్సరాల పేషెన్స్, దాంట్లో సీతం తెలుసు కదా, సీతారాముడు, మాయగాడు, సినిమాలు సేవ చేశాను. ఓల్డ్ నుంచి గ్యాప్ తీసుకున్నాను. అంటే ఫిల్మ్లో లేదు, డిజిటల్ చెప్పి కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి నా పర్సనల్ కారణం, అంటే నా వైఫ్ ఇదయ్యారు, ఇన్సూరెన్స్తో బ్యానర్ కూడా నాకు కిడ్స్ పుట్టారు లేక
జస్విన్ జస్వంత్, జేజేఆర్ అంటే అది జస్విన్ జస్వంత్ రాణి. సో దాంట్లో ప్రొడక్షన్ నెంబర్ 1 నేషనల్ అగ్రో చేశాను, నవీన్ చంద్ర అవికార్ గారు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 2. ఇండస్ట్రీ గురించి మీరు ఎక్కువ బాగా మాట్లాడుతుంటారు, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతుంటారు. గతంలో పైరసీ గురించి మీరు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాంతోపాటు మహేష్ బాబు గారు వాళ్ళిద్దరూ రావడం సపోర్ట్ చేయడం, కానీ ఇప్పటికీ పైరసీ జరిగిపోతుంది కదా, అప్పుడు బాగా గుర్తుంచుకున్నారు. ఇది కర్నూలులో జరిగింది 2010లో. ఫస్ట్ ఒక్కడే వెళ్ళి కూర్చున్నాను ప్లాట్ఫామ్ మీద అధ్యక్షుడికి. ఆ రోజు ఉగాది మధ్యాహ్నం నవమల గురించిను మన బెంగళూరు రాము కార్లో చూసి ఏంటి అని ఫోన్ చేశారు. ఇది ఏం చెప్పగానే అప్పుడు వాళ్ళు మీ వాళ్ళతో మాట్లాడి ఈ కథ తెలిసారు. 4 days కంటిన్యూగా. అందుకే ఒక సెలవు వచ్చిందంటే దాని మీద సీరియస్గా తీసుకున్నారు, కంట్రోల్ అయింది. ఇప్పుడు డిజిటల్ అంటే ఎవరైనా చేయలేదు, కానీ ఆ రోజుకి నెగిటివ్ మూవీస్కి అప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సీతారాముడు అనే సినిమా అది కోకట్పల్లిలో సెకండ్ వీక్ శివాజీ గారి కెరీర్లోనే బ్లాక్ టికెట్లు పరిస్థితి. మార్చర్లో కేబుల్ వచ్చేసింది. చిన్న సినిమాలకేమో కేబుల్ ప్రాబ్లం, అప్పట్లో పెద్ద సినిమాలకేమో సీడీలు. ఆ బేసిక్ వెళ్ళాము అప్పుడు కొంచెం ఇది లోకల్ ఎమ్మెల్యే కాదు స్వీట్ అందుకు వచ్చాం. ఎందుకంటే ఆ కేబుల్ వస్తే థర్డ్ సెంటర్కి థియేటర్లో పడదని బాధ. సో ఆడే సినిమాలు చచ్చిపోతున్నాయని అప్పుడు శాంబర్కి 2-3 సార్లు లెక్కలు పెట్టిన పట్టించుకోకపోతే ఇక అప్పుడు వచ్చి చేసాం. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. అప్పట్లో బాగా ట్రై చేశారు. బాలకృష్ణ గారు రాలేదు, ఫోన్లో మాట్లాడారు. చిరంజీవి గారు వచ్చారు, అరవింద్ గారు వచ్చారు, రామనాయుడు గారు, ఎవరైతే ఇండస్ట్రీ తెలిసిందే కదా, మీరు చూసారు కదా, సపోర్ట్ చేశారు. రాజమౌళి గారు అంటే ఇప్పుడు ఎందుకంటే ఆయన అంటే పవన్ కళ్యాణ్ మిగతా ఇలాంటి కాలేజెస్ పోరాడుతుంటారు. ఇప్పుడు ఒక ఇష్యూ పైన జరుగుతుంది, మీరు ఎలా చూస్తారు? బట్టి వివాదం పవన్ గారి కామెంట్స్ మీద మీరు సపోర్ట్ చేస్తారని ఎలా ఉంటుంది? కామెంట్ అంటే ఏం లేదు, అది సెన్సిటివ్ మ్యాటర్. ఎవరైనా సరే సెన్సిటివ్ గానే రెస్పాండ్ అవ్వాలి. అందులో మంచిగా చేయొచ్చు, ఆలోచించుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకటి హైప్ చేసుకున్నారో లేకపోతే ఇంకో రకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర అనేది అందరికీ ఆరాధన దైవం. ఆయనకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఆలోచించి మాట్లాడాలని మాత్రం నేను చెప్తాను. తొందరపడి ఎట్లా పెడితే అట్లా మాట్లాడాలి. అంటే ఇంతకుముందు రవితేజ గారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆయన ఇంతవరకు ఈ స్టేజ్ మాస్ మారలేదు. సో మీకు కెరియర్ చూసే మీరు స్టార్ కిడ్గా వచ్చినా సరే మీరు కూడా అలాగే చేద్దాం అనుకుని ఏమైనా చేస్తున్నారా, లేదంటే మీరు స్టార్ అంటే ఇంకా రియాలిటీ అంటే తెలుస్తుంది కదా, అంటే ప్లాన్ చేసి లేదు, ఆయన ఏం చేస్తే సపోర్ట్ చేస్తుంటారు. కానీ మేము ఇక అడగంటే పర్ఫెక్ట్ టైం వస్తే బెటర్ కదా అని చెప్పి తెలుసుకుంటున్నాను. బేసిక్ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, తెలుసుకుంటున్నాను. ఒకటి అంటే మీ హార్డ్ వర్క్ ఈడేట్ అనే టైటిల్ బాగా ఆ టైటిల్ తీసుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మళ్ళీ ఆ రీచ్ వెళ్తామా లేదా అనేది. సో మీకు అలా తీసుకునేటప్పుడు రవితేజ గారు కన్సల్ట్ చేశారా, రవితేజ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఫైనల్ అయిపోయిన కూడా సినిమా రవితేజ గారు చూసారా? ఆ టైటిల్ కి మొత్తం మొత్తం మాకు జస్ట్ లేట్గా చెప్పారు, కానీ చెప్పారు కదా ఇందాక చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయిన గురించి మాకు 5% చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పట్లో అంటే చాలా ప్రతిభ తీసుకున్నారు. మరి సినిమా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. నచ్చింది. టీజర్ కంటే ట్రైలర్ ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు. అక్కడక్కడ ఇస్తూ ఉంటారు, పట్టుకోవాలి అంతే. ప్రతి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ నా ఇష్టం ఏంటంటే ఏమడిగినా నో అంటారు, ఏదైనా సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉంటారు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు
ఈ కథకి మాధవ్ బొమ్మది కాదని అనుకున్నారా, లేదు అంటే వాళ్ళ ఫాదర్ రఘు గారు ఏమైనా మీకు రికమెండ్ చేశారు ఈ కథకి? ఎలా మాధవ్ ఎలా వచ్చాడు ఈ సినిమా? ఇది కథ అనుకుని ఇంకా అంటే దానికి ముందు మన పరిచయం ఉంది. వాళ్ళ ఫాదర్ గారు గారు అదే రవితేజ గారు ఫస్ట్ అసలు ఈ కథకి యాక్టర్ అనుకుంటే రీసెర్చ్ చేసుకున్న తర్వాత యాక్టర్ అనుకున్న తర్వాత అప్పుడు ఆలోచించాం మనకి ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కదా. ఇవాళ రేపు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ఉండే ఏదైతే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో అది కూడా డెవలప్ అవుతుంది. ఫస్ట్ అయితే కథ క్యాప్టెన్ తీసుకున్నాం, అది కూడా మనకి అప్పుడు వాళ్ళ ఫాదర్ రఘు గారికి నాకు తెలుసు పరిచయం ఉంది. ఫోన్ చేసి కథ అనుకుంటున్నాము సో అంటే సరే అని చెప్పి వచ్చి థ్యాంక్ యూ. గౌరీ మేడం పెళ్లి సందర్భంలో డీ యాడ్ చేశారు, ఈడేటికి మీద కెమెరా యాడ్ చేశారు. ఈ కథ అంటే ట్రైలర్ బాగుంది, విజువల్స్ ఆల్రెడీ గారు విజువల్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాషన్స్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అలా జరుగుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఆ టీజర్ ట్రైలర్ అయితే మీరు మమ్మల్ని ట్రైలర్ టీచ్ చేశారు. ఆడియన్స్ చూడాలి అంటే మీకు బాగా చెప్పవలసిన పాయింట్ ఉంది. అంటే ఏం చెప్పినా కథ చెప్పినట్టు ఉంటుందేమో కదా, అందుకని నాకు మాటలో రాదు, కథ చెప్పేసరేమో అని భయం. సో మిస్టర్ ఈడియట్ అంటే అర్థం అవుతుంటుంది కదా సార్. జనరల్గా మనలో ఎవరైనా సరే ఎవరికైనా ఒక అదేంటి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఇంకొకలా విధంగా ఉన్న ఏ క్యారెక్టరైజేషన్ అయినా మనకి ఈడియట్గా కనిపిస్తూ ఉంటారు. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. మన కథ అలా నడుస్తుంది అన్నమాట. సో ఆ ఈడియట్ అనే పదము 24 సార్లు అంటుంది కదా, ఎందుకన్నదని మనం చూడాలంటే సినిమాని. మన బాగా ఫ్యామిలీస్ అలాంటి సీన్స్ ఏదో పెట్టడం ట్రై చేస్తారు. లేదు సార్, నేను అది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎందుకంటే అటువల్ల సరే ముందే చెప్తున్నాను కదా సార్ బాబు అన్నట్టు పెద్ద టైటిల్స్ తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత చిన్నదైనా సరే ఆ గ్లిమ్స్ మనం వాడుతున్నాం అనుకోండి, మనం ఇంకా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఇచ్చేస్తాం. దానివల్ల మనం బోర్లో పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అవి మ్యాక్సిమం టచ్ అవ్వకుండా ట్రై చేశాను. మ్యాక్సిమం నువ్వు ఒక సాంగ్లో ఇలా నడుపడి అసలు నేను అప్పుడు వద్దని కూడా అన్నాను, అదొక షార్ట్ పడింది. బట్ మ్యాక్సిమం పెద్దలో కూడా మీకు అలాంటి ఏది ఉంటుంది, ఇందులో కూడా అలాగే ఉంటుంది. ఏది వాడలేదు సార్, కాకపోతే టైటిల్ సెట్ అవుతుంది అందుకే వాడుతున్నాను. మాధవ్లో జనరల్గా నాకు అన్ని క్వాలిటీస్ నచ్చితేనే తీసుకుంటాను. ఇవన్నీ పక్కన పెడితే ఐ లైక్ సెట్ అవుతాను. ఫస్ట్ మనకి హీరోలో కట్అవుట్ మనకి నచ్చాల్సింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీరోస్ అని అంటే ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు చూడండి, అప్కమింగ్ ఏ హీరో అయినా సరే మనం చూసిన వెంటనే మనం అనుకుంటాం కదా ఈ మాస్ ఇమేజ్ వస్తారో లేకపోతే వీటికి లవ్ ఇమేజ్ వస్తారో ఏదో అనుకుంటాం కదా సార్ ఫ్యామిలీ. అలాంటి దీంట్లో మాత్రం ఐ ఫెల్ట్ లైక్ హీ హ్యావింగ్ దట్ మాస్ ఎలిమెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ ప్రిఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ ఎవరు, ఈశాన్ ఎవరు? అది నవంబర్ అందరూ చెప్తారు 2 నిమిషాలు వేసి అక్కడ కూర్చోబెట్టేస్తే మేమేమన్నా బాగా 2 నిమిషాలు చేయించి క్వశ్చన్ అడగమంటే అడగలేదు. కాబట్టి కొంచెం చెప్పండి. డైరెక్ట్గా చెప్తాను. ఇదే మాకు కావాల్సింది. బాగా అబ్జర్వ్ చేశారు, మీకు బాగా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది.
హాయ్. సో నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన ఫీమేల్ డైరెక్టర్స్ ముగ్గురే, నందిని రెడ్డి గారు, సుధా కొంగరా గారు, మీరు. సో మీ మేకింగ్ స్టైల్ అన్ని కొంచెం అబ్బాయి తీసేట్టు ఉంటాయి. ఒక ఫీమేల్ ఫ్లేవర్ కనిపించుకుంటే తీస్తారు కమర్షియల్ ఎలిమెంట్స్ తో. సో అది ఎలా మీరు నేర్చుకున్నారు? బాగా చెప్పారు చాలా చెప్తుంటే అని చాలా షైగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనం శిష్యుడికి వ్యక్తం చేసాము, లేకపోతే మన విజన్ ఏంటి, వాట్ ఈస్ మై అంబిషన్, వేర్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అనేది ఉంటుంది కదండి. మనకు ఒక దృష్టి ఉంటుంది కదా. ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు బి లైక్ దిస్, ఆఫ్టర్ 20 years ఐ వాంట్ టు బి లైక్ దిస్, ఆర్ పీపుల్ ఇలా నన్ను ఐడెంటిఫై చేస్తే బాగుంటుందని అనుకుంటాం కదా. సో అఫ్ కోర్స్ ఐ వాంట్ టు డూ కమర్షియల్ మూవీస్. సో అందుకనే కొద్దిగా అలా అంటే ఆన్సర్ సరిపోయిందా? అండ్ ఫస్ట్ ఫిల్మ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇద్దరు రోల్ చేస్తున్నారు. అంటే రోషన్ మంచి జానర్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. అండ్ శ్రీలీల అంటే మీకు తెలిసింది, అందరికీ తెలిసింది. సో నెక్స్ట్ మీరు చేయబోయే సినిమాలకి ఆమె డేట్ అయితే ఇచ్చే ఇదిలో ఉన్నారు, ఇస్తారని మీరు నమ్ముతున్నాను. అంటే చాలా బిజీగా ఉందండి అమ్మాయి, బయట బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ డేట్స్ ఇస్తారా అంటే మళ్ళీ వాళ్ళు తగ్గ నేను కలిపి తీసుకెళ్తే ఎవరు నేను ఇస్తారు కదా సార్, అది కామన్ కదా. సో అంత ఎదగాలని నేను ప్రయత్నిస్తాను. అంతగా అలాంటి కదా అంటే అలా ఇప్పుడు లాంచింగ్ టైం అప్పుడు వాళ్ళకి ఇంప్రెస్ చేసేయడం కన్నా వాళ్ళు స్టార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంప్రెస్ చేసే కథ ఇప్పుడు ఉంటుంది చూడండి. ఆ స్థాయికి నేను ఎదగాలని, నా బ్రెయిన్ ఎదగాలని, లేకపోతే నేను అంత హోంవర్క్ చేయాలని నేను నిజంగా కోరుకుంటాను. మీ అందరూ సపోర్ట్. డిస్ట్రిబ్యూటెడ్ సినిమాకి మన మాధవ్ మీరు అనుకునే క్యారెక్టర్ ని ఫుల్ఫిల్ చేశారు తన యాక్టింగ్. ఫుల్ఫిల్ అవ్వకపోతే నేను సో కొద్దిగా ఆ విషయాన్ని నేను కొద్దిగా స్ట్రిక్ట్ అయ్యింది. తర్వాత సార్ ఒక విషయం అయితే చెప్తాను, కొత్తలా ఉంటుంది. ఓకే. అండ్ అదేంటి ఏ హీరోయిన్ ఇప్పుడు టాప్ హీరోస్ ఎవరిని తీసుకున్నారు సరే వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ ఒకలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకి వేరేలా ఉంటారు. అది చిన్న చేంజ్ ఉంటుంది. దానికోసం ఇవన్నీ ప్లీజ్ అమర్చండి, మీకు అర్థమై ఉంటుంది కదా వాళ్ళు ఎక్కడ ఉంటుంది. సో ఆ చిన్న చేంజ్ ఉంటుంది. కొత్త ఇప్పుడు కొత్త, అందులో ది బెస్ట్ అఫ్ కోర్స్ ఇద్దరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఆ విషయం. బట్ కొత్త ఈజ్ కొత్త. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఎందుకంటే మాస్టర్ లాగా రవితేజ గారు లాగా చేసేయాలి అని అంటే మీరు వెంటనే అబ్బాయి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేసినట్టు నేను అప్పుడు ఆ మాట కూడా అనద్దాను. రవితేజ గారు అంత చేసేసారు, అది ఇప్పుడే పిల్లలకి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. అంటే ఆ థాట్ అదే కదా సార్, నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలని అనుకుంటాం. అలా మనం కూడా సో ఎక్కువ ప్రెషర్ అయితే మామూలుగా చేశారు, బాగా చేశారు, ఇంకా బాగా చేయడానికి ట్రై చేశారు. నెక్స్ట్ మా నెక్స్ట్ మీరు సీరియస్ చేయండి, అది మాత్రం ఆల్ ది బెస్ట్. మాధవ్ హాయ్. సో లుక్స్ చాలా బాగుంది, డైనమిక్గా కనిపిస్తుంది. అండ్ మీరు చెప్పినంత వరకు నేను తెలుసుకోలేదు, బయట చెప్తున్నారు కానీ ఎక్కడ నాకు ఆ ఫ్లేవర్ కనిపించలేదు. ఒక యూనిక్ పోస్టర్ అయితే కనిపించింది. సో ఒక ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్తో పాడటం చాలా బాగుంది. ఇండస్ట్రీలో 100 మంది హీరోలు ఎవరో ఒక 3-4% జరుగుతుంది. సో అంటే ఫీమేల్ అంటే కథ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కూడా గ్రేట్ కదా. చాలా మంది హీరోలు ఉన్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే. సో అది ఎలా అనిపించింది మీకు ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. అంటే స్మూత్ గా హ్యాపీగా జరిగిపోయింది అంత. అంటే చిన్న తప్పులు చేస్తుంటే ఆవిడ వెంటనే తిట్టేవారు. అలా ఉంటుంది కదా, ఫస్ట్ టైం నేర్చుకోవడం అంత లర్నింగ్ కాబట్టి బాగుంది, అంత హ్యాపీగా జరిగిపోయింది. He's a fantastic person inside out. He was very friendly. First time we met, I was like, how to start the conversation, but he was the first one to, start.
the conversation. He's very sweet. On screen also, you love the chemistry, and behind the scene also, he's very sweet and he's very helpful, supportive. అంటే బయట పోస్ట్ కూడా చూసాను, హీరోయిన్ కాల్ పట్టుకున్నారు ఏంటి రీజన్ ఏంటి? అదే మీ కదా అంటే బేసిక్గా లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బేస్ చేసుకుని చేసిన లవ్ స్టోరీ. కరెక్టే, అంటే హీరోయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ లవ్ పర్సన్ తగ్గాలి కదా, అందుకని కాల్ పట్టుకుంటారు. అంటే ఈవెంట్ నేనే తనదే ఇప్పుడు అర్థమవుతుంది. కథ అనేది మిస్టరీ ఈడియట్ అని పెట్టారు కదా, అంటే కథ ముందు మీరు రాసుకున్న తర్వాత డైరెక్టర్ని అదే హీరోని కన్సల్ట్ అవుతారు, లేకపోతే అతను ఉద్దేశించి మీరు రాస్తారు? నేను కథే రాసుకుంటానండి. అంటే ఇప్పుడు వరకు అలా జరిగింది. పెద్ద హీరో దగ్గర బహుశా ఆంధ్రమేసుకొని రాస్తాను. ఇప్పుడు వరకు అయితే మాత్రం నేను ముందు కథలు రాస్తాను. నెక్స్ట్ ఎందుకు తీసేసి చాలా పెట్టావు? చెప్తాను సార్, త్వరలోనే చెప్తాను. అది కూడా నెక్స్ట్ హీరో అబ్బాయి అని అనుకోవచ్చు, అబ్బాయి అమ్మాయి అంటే అనుకోవచ్చు. సపోర్ట్ లేకపోతే మీకు ఇష్టమైన జానర్ ఏంటి గౌరీ గారు? ఎప్పుడు చేస్తున్నారు? సో ఈ అంటే లవరాలు చూపిస్తున్నారు, మంచి లవ్ స్టోరీలు చేస్తున్నారు. ఎప్పుడు నెక్స్ట్ అంటే యాక్షన్ ఫిలిమ్స్ కి ఎక్కువ ఆడియన్స్ ఎక్కువ మన ఇంగ్లీష్ సినిమా. కొత్త పిల్లలతోటి స్ట్రైట్ రావడమే యాక్షన్తో అంటే నాకు అవకాశం పెట్టే కదండి. మాకు థియేటర్లో డ్రామా ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే ఎక్కడ ప్లే చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాము అనే దాని మీద డ్రామాని సెలెక్ట్ చేస్తాం. ఏ ఏరియాలో ఎలాంటి ఆడియో వాళ్ళకి ఏం కావాలి అనే పాయింట్ మీద మనం డ్రామా సెలెక్ట్ చేస్తాం. అలాగే నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది నాకు కూడా పాసిబిలిటీస్ ఏంటి, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ కొత్త వాళ్ళతో నేను ఏం చేయగలుగుతాను అండ్ దట్ వాట్ ఈస్ ద ఇమేజ్ నా గురించో లేకపోతే జనరల్గా నేను డైరెక్టర్స్ అని మెన్ ఉమెన్ అలా ఏమి చూడలేదు. జనరల్ టెక్నీషియన్. సో నేను ఎలా చూస్తాను అంటే నాకు ఎవరు అవైలబుల్గా అనిపిస్తున్నారు, లేకపోతే నాకెవరు అవకాశం ఇస్తున్నారు, నాకు ఎవరైతే అవకాశం ఇస్తున్నారో వాళ్ళు దేనికి ఏ జోనర్కి సెట్ అవుతారు అనే పాయింట్ చూసుకొని చేస్తాను. సో నాకు ఇప్పుడు నేను ఇద్దరికి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే నలుగురు అమ్మాయి అబ్బాయికి ఈ నలుగురు కొత్త వాళ్ళు. ఈ కొత్త వాళ్ళని లాంచ్ చేసేటప్పుడు మనకి ఏమైనా గిఫ్ట్గా వస్తేనే కదా ఆడియన్లో రిలీజ్ చేయాలి మనం. అదే ఏమైనా మీరందరూ సపోర్ట్ ఉండి నాకేమైనా పెద్ద హీరోలు ఇచ్చారనుకోండి డెఫినెట్గా మీరు మాసేజ్ చేయాలనుకుంటాను. అంటే తమిళనాడు కోలీవుడ్ లో మాలీవుడ్ లో కొత్త వాళ్ళతో కూడా యాక్షన్ ఫిలిమ్స్ తీసి ఇట్లు కొడుతున్నారు. అందుకనే అది కరెక్టేనండి. అంటే మనం చూసి ప్రాసిక్యూషన్ డిఫరెంట్ కదా. అదే అన్నాను నేను ఫస్ట్ రేస్ చేసిన పాయింట్ ఏంటి, మనం ఏ ప్లేస్లో చేస్తున్నామో ఏ ఆడియన్స్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం పిక్చర్స్ ఉంటాం కదండి. థియేటర్లో అలా చేస్తాం మేము డ్రామాస్ పిక్చర్స్. సో ఇప్పుడు మన ఆడియన్స్ అంటే ఇప్పుడు రవితేజ గారు చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చారు సార్. మీరు అతని నుంచి ఇన్స్పైర్ అయ్యే ఏదైనా పాయింట్ అంటే ఏం చెప్తారు? కష్టపడ్డాను అంటే అతని నుంచి ఏదైనా మంచి పాజిటివ్ మొత్తం ఏ టు జెడ్ ఆయన ఫాలో అయ్యి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా మిస్టర్ ఎడిట్ అని తిట్టినా సరే మనకి రవితేజ గారు గుర్తించారు. సో అలాంటి పవర్ఫుల్ డైరెక్ట్ తీసుకున్నారు మీరు. అది ఫుల్ మాస్ లెవెల్ ఇందులో రాసింది. అంటే ఏమైనా మాస్ ఏమైనా ఉండే పాసిబిలిటీ ఉందా సినిమాలో? కనిపించలేదు. అంటే ఇది కొద్దిగా చెప్పాను కదా సార్, అప్పుడే అంత మాసెస్ నేను ఇవ్వలేదు అని. బట్ కొంతవరకు ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ ఈజ్ మాస్. ఇక్కడ ఏముంటుందంటే అండి కథ మనం స్టోరీ టెలింగ్లో చాలా వేస్ ఉంటాయి. అందులోని క్యారెక్టరైజేషన్స్ అంటాం, అందులో మాస్ ఉంటాయి. మై నాట్ బీ ఫిల్మ్ మేకింగ్.
కథ డ్రైవ్ అని రోజు మీకు మాస్ అంటే ఓన్లీ యాక్షన్ ఫైట్లు బాంబులు ఎగరాలి బైక్లు ఎగరాలి అనుకుంటాం కదా కామన్గా. అలా క్యారెక్టర్ కూడా మాస్ వెళ్ళింది అనుకోండి, అది మాస్. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. అది అందరికి సపోర్ట్ ఉంటే బాగా చేయండి. రవితేజ గారి సినిమాలో ఏదైనా రీమేక్ చేయాల్సిన పాసిబిలిటీ వస్తే ఇందాకే చెప్పాను కదా, నేను రీమేక్ చేయండి సరిపోతుంది. ఒకవేళ అడిగితే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న సినిమా సినిమానే అంటే సినిమా ఇలాంటి ఇష్టం ఉన్నది చేయాలంటుంది కదా. అన్ని చెప్పుకుంటూ పోతాను, ఇంకా అన్ని ఇష్టం. వెల్కమ్. సో మీరు అంటే హౌ డి యూ ప్రిపేర్ ఫర్ యువర్ రోల్ అండి? All credit goes to Rekha ma'am for the preparations. I've given like a lot of auditions for the role I feel. I've made a lot of videos. She wanted very precise, like I want this kind of girl in the character. If you can, you are here. So she made me do everything she wants, and I don't know if I have given like have I fulfilled. So yeah, of course she was there throughout the journey. Behind the camera, a lot of people were there who were supporting me with the dialogues and everything. So thanks to them also. And I feel thank you to everyone and the Destiny and the universe gave me this opportunity, and today I'm sitting here. All the best. Thank you so much. Gauri madam, బాగా స్టార్ కిడ్స్కి వాళ్ళే డైరెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ అంటే టాలీవుడ్లో మీరు అలా చేద్దామని మనం అనుకుంటున్నాను. మీ పేరేంటి? విజయప్రీతం. ప్రీతం మంచి పేరు, బాగుంది. ప్రీతం గారు ఒక 2-3 months బ్యాక్ ఒక పర్సన్ నాకు ఈ మాట అన్నారు, గౌరీ నువ్వు టాలీవుడ్ కరణ్ జోహార్వా అన్నారు. బాబాయ్ జనం ఇలా కూడా చూస్తారా అనుకున్నాను. బట్ when a media person is asking, నేను నిజంగా షాక్లోనే ఉన్నానండి. అయితే ఐ థింక్ ఐఎమ్ రైట్ వే నౌ. అంత సక్సెస్ఫుల్ పర్సన్స్ పాత్రలోని మనం వెళ్ళడంలో తప్పేం లేదు కదండి. అండ్ అలా గుర్తిస్తే నిజంగా గ్రేట్. కానీ ఇక్కడ ముందు కూడా మీరు ప్రతి స్టార్ కిడ్స్ని తీసుకుంటారా, ఇంకా నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు కదా. ఒకటే అండి, ఎక్కడైనా ఒక స్టార్ అయితే ఉండాలి. ఈధర్ స్టార్ స్కిట్లైనా ఉండాలి, లేకపోతే డైరెక్ట్గా ఆల్రెడీ వాళ్ళకి చేస్తారు. సో ఏదో ఒకటే నడుస్తుందండి. కామన్ కదా, నా చేత ఒకటి అనిపించండి. బట్ నేను ఒక స్టార్ అయ్యాను అనుకోండి, అప్పుడు బహుశా నాకు సపోర్ట్ ఉండాలి కదా ఒకటి. అది ఇప్పుడు మీరు బాగా సపోర్ట్ చేశారనుకోండి, నాకు నెక్స్ట్ ఒక పెద్ద హీరోస్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను కూడా అవుతాను. దెన్ ఐ కెన్ గివ్ గుడ్, అంటే లైక్ నేను కూడా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయగలుగుతాను. సార్ మీకు ఇంకో విషయం అండి, నా మూవీలో మ్యాక్సిమం ఓకే నెపో కిడ్స్ లేకపోతే స్టార్ కిడ్స్ మీరు ఏమైనా పేరు పెట్టండి, నాకు నేనేమి డిలే చేయను. ఎందుకంటే దానికి వరగాలని నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో మీకు అదే కనిపించింది, మీరు అదే మాట్లాడతారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నా చుట్టూ ఉన్న ఏ ఆర్టిస్ట్ అయినా చూడండి, అందరూ కొత్త వాళ్ళు ఉంటారు. ఆర్ టెక్నీషియన్స్ చూడండి, కొత్త వాళ్ళు ఉంటారు. నా స్టాఫ్ కొత్త వాళ్ళు ఉంటారు. సో ఐ ఎంకరేజ్ ఎనీవన్. నేను ఇందాక నా జనరల్లో అక్కని చూస్తారు అందరూ. ఐ వాంట్ బి అక్క. ఎవరికైనా ఇంటిలోని ఒక కామన్ ఇంట్లోని ఎవరికైనా అనిపించింది అని అంటే అక్కడ ట్రై చేయండి రా, కాల్ చేయండి రా అని మాట రావాలి. నేను అంత ఎదగాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా టాలెంట్ ఉంటే అంటే అది ఎవరికైనా మనం సపోర్ట్ చేస్తాం. ఒకటి నాకైనా పేరు రావాలి, లేకపోతే పేరు వాళ్ళైనా నీ సపోర్ట్ తీసుకుంటారు. ఇదంటే ఉంటాయి కదా. ఇదే మీకు అర్థం కొంచెం కూర్చోలే దాంట్లో కూడా ఇట్లా కనిపించింది వాళ్ళు. ఏది అంటే హీరోని పట్టుకొని పక్కన ఇంకొక ఫ్రెండ్ వచ్చి కాజల్ రాణి రాణి ఓకే 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 అంటే ఆ మూవీ నుంచి ఏమైనా కొంచెం మీరు అంటే నా అంటే లైక్ ఏమన్నా నాకు బాలీవుడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మై ఫాదర్ ఇస్ ఆర్మీ మినిస్టర్. సో
సో నేను సెంట్రల్ స్కూల్లో చదివాను, కేవీ స్టూడెంట్. బట్ నాకు తెలుగు కన్నా హిందీ నాకు బాగా వచ్చింది చిన్నప్పటి నుంచి సెంట్రల్ స్కూల్. సో ఆ ట్రావెలింగ్లో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను తెలుగు చదవడం నేర్చుకున్నాను. బట్ మొదటి తెలుగు అండి, నాకు తెలుగు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ అన్నా ఒప్పుకుంటాను. ఇంట్రెస్ట్ ఉండదు బాలీవుడ్ అదే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.